ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించిన వాగ్దానము గలతీయులకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ మోసకరమైన దినములలో, ఈ అబద్ధపు దినములలో, అన్యాయపు దినములలో మనకు గొప్ప వాగ్దానం అనుగ్రహించున్నాడు. మోసపోవద్దు. దేవుడు ఎక్కిరింపబడడం. ఎందుకంటే మనం మోసపోతే మన దేవునికి అవమానం తెచ్చేవారుగా ఉంటాం. అయితే అది మనకే అవమానము. మన దేవుడు మాత్రము వెక్కిరింపబడడు. ఎందుకంటే మనము రక్షింపబడి, ఆయన శ్రద్ధతో కడుగబడి, ఆయన బిడ్డలుగా తీర్చబడి, ఆయన సన్నిధులు ఎదుగుతున్న మనము ఎలా ఉండాలంటే వాక్యోపదేశమును మనము అందరికీ పంచువారంగా ఉండాలి. రక్షణ సువార్తను ప్రకటించేవారంగా ఉండాలి. ఈ దినములలో మోసకరమైన మోసయుక్తములైన అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు వస్తున్నారు. అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. యథార్థమైన జీవితం జీవిస్తూ, నీతియుక్తమైన బలులు అర్పిస్తూ, అంటే స్తుతులు అర్పిస్తూ, ఆయనలో జీవిస్తూ, ఆయన వాక్యమును యథార్థంగా, నిజాయితీగా, సత్యంగా ప్రకటించాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకని మనం ఏ పంట విత్తుతామో అదే మనం కోస్తాం. అది మోసకరమైనదా, అది వ్యర్థమైనదా, అది చెడ్డదా, మనం చెడ్డ ఫలములే కోస్తాం. అది మంచి విత్తనము, మంచి భూమిలో వేసి ఉన్నాము. అది మన ప్రవర్తనను బట్టి, మన హృదయాలోచనను బట్టి ఏ పంట విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బహు జాగ్రత్తగా ఉండి మనం మోసపోకుండా, ఇతరులను మోసపరచకుండా ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకొని, ఆయన ధ్యానించుకుంటూ, ఇతరులకు మాదిరిగా మన ప్రవర్తన విషయంలోనేమి, అన్ని విషయములనేమి ఆయనకు ప్రభువైన దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండి, ఆయన కృపలు ఎదుగులాగున ప్రభు సహాయం చేయను గాక.